చిన్నకారు రైతులు అంటారు కదా వాళ్ళని, అంతేనా? చిన్నకారేనా? చిన్నకారు రైతులు కాబట్టి అండి వాళ్ళకి ఏం మిగులుతుందండి ఆకుకూరలో. దీన్ని పెంచడమే నాకు తెలుసు కాబట్టి నేను కూడా ఏమో అన్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. మా వీడియో వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్లో చాలా జరుగుతూ ఉంటాయి. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్ వెల్కమ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే ఆకుకూరలు మయమైపోయింది అనుకో. మా ఇంట్లో చిన్న ఆకుకూరలు బజార్ అయిపోయింది. ఏంటి ఇన్ని ఆకుకూరలు తీసుకొస్తారు? మిరపళ్ళు ఉన్నాయని గోంగూర పచ్చడి పెడతానని ఏదో 2 కట్టలు తెమ్మంటే పాలకూర కూడా పట్టుకొచ్చారా? పైన కూడా ఉంది. నాకు చాలా ఇష్టం అండి ఆకుకూరలు. హెల్త్కి చాలా మంచిది. మన వాళ్ళు ఎవరైనా సరే తోటకూర పాలకూర కలిపి కాంబినేషన్లో ఎప్పుడు పెట్టండి, పిల్లలైతే మా పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తారు. ఏనానా నీకు కాళ్ళు లేకుండా నేను ఎప్పుడు పెట్టండి రా, నీకు నచ్చితే తిను. నాకు ఇష్టం కాళ్ళు అవి వేస్ట్ చేయకూడదు, ఇందులో బలం. వేయనులే పాలకూరే. ఇదిగో కరివేపాకు కూడా తెచ్చారా? ఉంది, పైన ఉంది. మాట్లాడితే అత్తమాట పైకి వెళ్ళమంటుండే. మా ఇంట్లో చెట్టు ఉండి కూడా నేను కొనుక్కుని తెచ్చుకుంటున్నానంటే చూడండి. దాన్ని కొయ్యబుద్ధి కాదు. అవును, నాకు కూడా అంతేనండి. గుబురుగా అందంగా పెరిగితే అస్సలు కొయ్యాలనిపించదు. వాటిని చూసుకుంటూ కడుపు నిండిపోద్ది అన్నమాట. మొక్కలు ఇష్టపడే వాళ్ళు అయితే అలాగే ఉంటారు. ఇన్ని ఆకుకూరలతో ఈరోజు నేను ఎన్ని రెసిపీలు చేస్తానో చూడండి. ఎన్ని చేయగానే సింపుల్గా ఒకటే చేసేస్తాను, త్వరగా అయిపోవాలి. ఈ 3 కలిపి మంచిగా ఎప్పుడు పెట్టేస్తాను. మా ఎక్కువ క్వాంటిటీలో ఆకుకూర తింటామన్నమాట మేమైతేనే. చూసారా 3 కట్టలతోటి గోంగూర. వీడియోస్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అంటే చూపిస్తూ చేస్తాము. ఒకసారి తెచ్చి ఒక 2-3 వీడియోలకి చేసుకుంటాం. అది చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు డైలీ నాన్ వెజ్ తెచ్చుకుని తింటున్నారా అని అనుకుంటారు. ఇదిగోండి గోంగూర పండు మిరపకాయలు పచ్చడి. ఇది పుల్ల గోంగూర అండి, 3 ఆకులే ఉంటుంది. ఇది బాగుంటుంది. మంచి గోంగూర కూడా పెట్టుకుంటారు. ఇప్పుడైతే మన టెర్రస్ మీద లేదు, లేకపోతే పెట్టేద్దరు. మొన్నటి దాకా ఉంది, ఆ పేస్ట్ అలా వాడేసాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ గోంగూర ఇప్పుడు కొంచెం ఎండ ఉండగానే మనం ఏంటంటే శుభ్రంగా ఆకు దూసేసి, కొంచెం పని ఉంటుంది ఇది, కడిగేసుకుని శుభ్రంగా ఇసుక లేకుండా ఆకుని ఎండలో కానీ ఒక నీడపట్టును కానీ ఆరబెట్టేసుకుంటే మనకి చక్కగా. ఇంతకీ ఏంటి పండు మిరపకాయలు ఉన్నాయన్న పాపానికి ఇంట్లో పండు మిరపకాయలు ఉన్నాయండి, ఏం చేయమంటారు? ఇవి పేస్ట్ చేసి పక్కన పెట్టానంటే గోంగూర తీసుకొస్తాను పచ్చడి చేయమని చెప్పి ఇన్ని ఆకుకూరలు పట్టుకొచ్చారండి. అసలు పోన్లేండి, ఇంక ఆకుకూర అంటే బలమే కదా అని చెప్పేసి ఇంకా నేను ఏం అనలేదు. లేకపోతే అవునులే, మీరు అడగర్లే, రైతులు కదా అంటారు కదా, మరి కష్టపడ్డారంటారు కదా. అవునండి, చిన్నకారు రైతులు అంటారు కదా వాళ్ళని, అంతేనా? చిన్నకారేనా? చిన్నకారు రైతులు కాబట్టి అండి వాళ్ళకి ఏం మిగులుతుందండి ఆకుకూరలో. దీన్ని పెంచడమే నాకు తెలుసు కాబట్టి నేను కూడా ఏమో అన్నాను. మా వారు కూడా బేరం ఆడరు, ఎందుకంటే నా కష్టం పైన చూస్తారు కాబట్టి. అవును, వాయిస్ వెళ్దు, మీరేమో మైక్ పెట్టుకోలేదు కదా. మీకు వినపడుతుంది ఆయన మాట్లాడింది. ఆయన ఏమంటున్నారంటే మీరిద్దరు అక్కడ కూర్చుని తండ్రి కొడుకులు ఇద్దరు సరే. ఏదేనండి, ఆయన ఏమంటున్నారంటే బేరం అదే ఆడను, కష్టపడి పెంచి ఎప్పటి నుంచి అంటే ఒక 4 రోజులైనా పెంచాలి మనకి ఈ స్టేజ్ రావాలంటే. నేనేం బేరం ఆడమని ఏం అన్నాను, నేను వాళ్ళని ఆకుకూరలు అంటే అలా పట్టుకొచ్చేయమంటాను అంతే. ఇదిగోండి ఇప్పుడు ఉందండి నాకు పని, టాస్క్ కటింగ్. అది వీళ్ళ మట్టుకి బాగానే పట్టుకొచ్చేస్తారు. గోంగూర మట్టుకి నిలవ పచ్చడి పెడతానులేండి, పండు మిరపకాయలు ఉన్నాయి కదా, ఏదో టేస్టీగా నేను పెడతాను. జాగ్రత్తనాను. ఇప్పుడైతే శుభ్రం చేసేద్దాం. ఆకది మొత్తం ఇలా దూసేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక ప్లేట్ తీసుకొచ్చి ఒకదాని తర్వాత ఒకటి పచ్చళ్ళు పెడతానే ఉంటున్నాను అనమాట. టమాటా పచ్చడి అయితే చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇప్పుడు ప్రయాణాలు ఉన్నాయి, హడావుడిగా ఉందన్నమాట నాకైతేనే. ఆకుకూర అయితే అన్నీ ఇప్పి మొత్తం కట్లన్నీ తీసేసి చూసానమాట. ఆకుకూరలు శుభ్రం చేయడమే పెద్ద పని అన్నమాట. ఈ పాలకూర కాళ్ళు వస్తే మా వాడు కొంచెం అదుగు మీకు వినపడే ఉంటుంది కదా, కాళ్ళు మట్టుకు వేయకమ్మా అని. కానీ ఇవే మంచిదండి, మా వాళ్ళు వినరు కదా.
ఇంకాల కోసం అన్నమాట. చిన్నగా లేతకాళ్ళు అయితే కట్ చేసేస్తున్నాను, బాగా ముదిరిన అయితే ఆపేస్తున్నాను. ఆకుకూరలు కొయ్యడం ఒక ఎత్తు, కడగడం ఒక ఎత్తు. ఇంచుమించుగా 3 టైమ్స్ కడిగానండి. ఇసుకుంటుంది కదా. ఇదిగోండి నేను పప్పు కూడా పెట్టాను, పప్పు తోటకూర కూడా చేద్దామని. పప్పు తోటకూర అలాగే ఫ్రై కూడా. సాల్ట్ వేసేస్తాను, సరిపోతుంది. కొండపిండాక అయితే పాలకూరే. పాలకూర తోటకూర కలిపి కదా ఏపిడి. ఇది ఇలా కూడా బాగుంటుంది ఏపిడి. ఇది కొంచెం వేగనిద్దాము. అది విజిల్ పెట్టానమాట, చిన్న పొయ్యి మీద పెట్టాను, మార్చాలి. ఇంకా గోంగూర ఎంతవరకు వచ్చిందో చూద్దామా. నడిసేయండి. ఇలాగా కూరగాయలు కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, వాటర్ సింక్లో వృధాగా కాకుండా ఇలా మొక్కలు వేసుకుంటే చూడండి, ఆకు చూడండి ఎంత బాగా వచ్చిందో. దేవుడి దగ్గర అది పెట్టుకోవడానికి, కాంత నోట్లో తినడానికి కూడా బాగుంటుంది. తిని తవలపోకమాట. ఇంకా వంట పని అయితే నేను చూసుకుంటున్నాను. ఈ లోపల గోంగూర వలవడం అనేదేమో వదిన చూసుకుంటున్నారండి. ఇంకా నేను కూడా జాయిన్ అవుతాను మిగతా కట్ట. వలవడం అన్నటారా, అదే దుయ్యడం, ఆకులు దుయ్యడం, బాగు చేయడం, దుయ్యడం. ఇక ఈ నెలలో వేసి కడిగేసి ఎండబెట్టేస్తే సాయంత్రం కల్లా పచ్చడి అయిపోతుంది. పండుమిరపకాయలు కూడా కడిగేసి, ముచ్చులు అయితే తీయలేదండి, కడిగేసి ముచ్చులు తెస్తే మరి వాటర్ వెళ్ళిపోద్ది కదా. అవి కడిగేసేనా లేదా గుడ్డెట్టి తుడిసేసేనా ఎండలో పెడతాను, చూపిస్తాను మీకు అవి కూడా. ఇదిగోండి కడిగేస్తున్నాను, కడిగేసి ఎండలో పెడతాను. ఇదిగోండి గోంగూర కడిగేసి 2-3 సార్లు ఇసుకది లేకుండా వాటర్లో వేసేసుకుంటున్నాను. 3 కట్ల మాట నేను తీసుకుంది. 3 కట్లకి ఎంత పండుమిరపకాయలు తీసుకోవాలి ఇవన్నీ కూడా మీకు కొలతలతో చక్కగా చెప్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇవి కడిగేసి ఎండ పోయేలోపు ఆరబెట్టేసుకోవాలన్నమాట. పండుమిరపకాయలు కూడా ఎండలో పెట్టేసుకోవాలి. బాగా ఆకుకి ఇసుక అది ఉంటుంది, ఒక 2-3 సార్లైనా కడుక్కోండి, అప్పుడే బాగుంటుంది. ఆకుకి మట్టి అది లేకుండా నాని మొత్తం ఏదైనా అంటుకుని ఉన్నా కూడా మట్టి కూడా పోతుందన్నమాట. ఇంకా దీని నిండా కూడా ఫుల్గా నీళ్ళు పట్టేస్తాను. ఇదిగోండి ఆకైతే కడిగేసాను శుభ్రంగానే. కడిగేసి ఇది ఆరబెట్టడమే పెద్ద మనకి టాస్క్. పచ్చడి అంతా ఈజీగానే అయిపోతుంది, కానీ ఇదే ఎండాలి మనకి. అదే కొంచెం తడి లేకుండా క్లాత్ మీద వేస్తే అప్పుడు ఎండలో పెట్టచ్చు. సరిపోతుంది. వంట ఎంతవరకు వచ్చిందో చూద్దామా. ఈ కడగడం ఒక ఎత్తు, ఇవన్నీని రండి చూపిస్తాను. పప్పు అయితే ఎప్పుడైతే అయిపోయింది, కొంచెం వాటర్ ఉంది, సాల్ట్ వేయడం వల్ల వాటర్ అనేది మళ్ళీ వచ్చింది. ఇంకా పప్పు కూడా చూసేద్దాం. విజిల్ ఇంకా అవ్వలేదు. ఇంకా అయిపోయిన తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత పచ్చడి చూపించేస్తాను మీకు. ఇదిగోండి పప్పు అయితే అయిపోయిందండి. ఎంత బాగుందో తెలుసా అండి టేస్ట్ అయితేనే. ఇలా తింటే చాలా, అసలు నాన్ వెజ్తో పని లేదన్నమాట. దేని అంతే అనుకోండి, టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా ఎందుకంటే ఉప్పు చూస్తాను కదా అన్నీ సరిపోయినా లేదో, కొంచెం నెయ్యి వేసి తాలింపు పెట్టాను, కొంచెం నూనె కొంచెం నెయ్యి, అంతే. మంచి రుచిగా ఉంటుంది. తినే ముందే ఒక 10 నిమిషాల ముందు తాలింపు పెట్టుకుంటాను, నాకు అది ఇష్టం అన్నమాట. ఆ ఫ్లేవర్ బాగుంటుంది, తర్వాత కూడా బాగానే ఉంటుంది, కానీ ఎందుకో అలా వేడివేడిగా తినడం ఇష్టం నాకు. ఎంతమందికి ఇష్టం వేడివేడిగా భోజనం చేయడం అంటేనే. ఇదిగోండి పండుమిరపకాయ పచ్చడి, అంటే పండుమిరపకాయ గోంగూర పచ్చడి కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే కాటా పెట్టాలి. ముందు ఇక్కడ మనకి కాటా మిషన్ లేకపోయినా మీరు ఉజ్జాయింపున 1 కిలో బయట మార్కెట్లో పండుమిరపకాయలు తెచ్చుకున్నారనుకోండి, ఇలా చూపించినైతే ఇప్పుడు గోంగూరకి క్వాంటిటీలో ఇది తీసుకుంటున్నాను అనమాట. ఆన్ చేశాను, 0 అయింది. చూద్దాం. ఈ పచ్చిమిర్చి ఇంట్లో ఉన్నాయండి. ఇంకా మన వాళ్ళు ఎవరో ఫ్యామిలీ మెంబర్స్లో కామెంట్ పెట్టారు,
ఇంట్లో మ్యాచింగ్ బ్లౌజ్ ఉందని కొత్త చీర తీసుకున్నట్టు ఇంట్లో మసాలా ముద్ద ఉందని వంకాయలు తెప్పించారా అండి మా అన్నయ్య గారు ఎంత మంచివారని. ఏంటి మంచి మంచి కూరలు రుచి చూపించి నేను చక్కగా మంచిగా ఫుడ్ పెడుతున్నాను. ఆయన అదృష్టవంతులే కదా! మంచి ఫుడ్డే కదా పెడుతున్నాను. నా కోసమేనా? ఇంట్లో అందరి కోసం కదా! మీరైతే మటికి ఈ విషయంలో మటుకు నన్ను సపోర్ట్ చేయాలి. మీ అన్నయ్య గారిని సపోర్ట్ చేస్తున్నారు మీరు. ఇదిగోండి కాయలు ఒకసారి మళ్ళీ తుడుస్తాను. కడిగి పెట్టి ఎండలో పెట్టానమాట. ఇది 190 గ్రాములు వచ్చింది. అంటే నేను పావు కేజీ తీసుకుందాం అనుకుంటున్నాను. కాబట్టి ఇంకొన్ని పండు మిరపకాయ వేద్దామని కాటాకి చూద్దాం. చూడన్నా ఎంత వచ్చింది కాటా చూసే. ఇంకొకటి పడుతుందా? ఈ ఒకటి ఒకటి ఏంటి నాన్న? 253 దాటేసింది మొత్తం. పర్వాలేదులే. ఎంత వచ్చినట్టు? 258. ఇప్పుడు గోంగూర తీసుకుందామండి. ఇదిగోండి గోంగూర 8 గ్రాములు వచ్చిందన్న. ఇది నీడ పట్టిన ఆరబెట్టానండి. ఎండలో కూడా ఒక పావు గంట సేపు ఉంచానమాట. మరీ చెమ్మగా ఉంటుంది కదని. లేదంటే ముందునైతే మీరు గోంగూర బాగు చేసేసుకుని కడిగేసుకొని ఒక క్లాత్ మీద ఆరబెట్టేసుకోండి ఇంట్లోనే ఒక పక్కన. చక్కగా తెల్లారేటుగా ఆరిపోతుంది. అయినా ఒక దెబ్బ అలా ఎండలో తగిలితే చమాయింపు అనేది ఉండదు. మిర్చి కూడా మీరు 400 ఉండాలి దీట్లకైతేని. సరే సరిపోతుందిలేండి. ఇంకా అంటే 400 గ్రాముల దాకా ఉండొచ్చు మీకు. 350 గ్రాముల నుంచి 400 గ్రాముల దాకా ఉండొచ్చు. అయితే ఇప్పుడు ముందుగా ఏం చేయాలనేది మీకు చూపిస్తాను. ఇది పండుమిరపకాయలు పచ్చడి కాబట్టి, పండుమిరపకాయలు గోంగూర పచ్చడి కాబట్టి మీకు క్వాంటిటీ ఇంత కనపడుతుంది కానీ ఆకదిని ఇంత అయితే ఏమైపోదు. చూపిస్తాను మీకు. కొద్దిగా మెంతులు వేపుకుందామండి సిమ్లో పెట్టుకొని. అలాగే ఒక స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు మెంతులు వేసుకోండి. ఒకసారి కలుపుకుందాం. ఏది తడి లేకుండా చూసుకోండి. ఇది చల్లారిన తర్వాత ఎంతో కాదు కాబట్టి కొద్దిగా మిక్సీ పట్టేసుకున్నా పర్వాలేదు, లేదా రోట్లో ఒక దంచితే సరిపోతుంది. రోట్లో దంచేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏంటంటే ఇది కొంచెం దోరగా బాగా అంటే హైలో పెట్టుకుంటే గమ్మున రంగు వచ్చేస్తుంది, దోరగా వేగదు. వేగాలంటే కనుక మీరు కొంచెం సిమ్లో పెట్టుకుని దోరగా వేపుకోండి. మెంతులు వేయడం వల్ల మంచి సువాసన ఉంటుంది. అలాగే ఇదిగోండి కొద్దిగా కొంచెం చింతకాడ, ఇది బ్లాక్ తీసుకున్నాను నేను. ఇంకెలాగో గోంగూర బ్లాక్గా పచ్చడి బాగానే ఉంటుంది కదా అని చెప్పేసి పాత చింతపండు తీసుకున్నాను. మీరు మామూలుగా ఏ చింతపండు అయినా తీసుకోండి, పిక్కలేంది చూసుకొని తీసుకోండి. ఆల్రెడీ టమాటా పచ్చడి, చిక్కుడుకాయ ఆవకాయ ఇవన్నీ పెట్టుకుంటున్నాను కదండి. అంటే ఎండాకాలం కన్నా ఇప్పటి నుంచి పెట్టుకోవడం బెస్ట్ అనిపించింది. కొద్దిగానే పెట్టుకుంటున్నాం. ఏ వర్షాలు పడినప్పుడు తీసుకుని తింటే బాగుంటుంది. అంటే హెల్త్ తేడా వస్తుంది కదా. ఎక్కువగా పచ్చళ్ళు వేసుకొని ఎప్పుడైనా వేసుకుంటారు అనమాట. అంటే ఇష్టం కానీ తక్కువ లిమిట్గా వేసుకుంటాం. ఇదిగోండి వేరుశనగ నూనె అయితే వేసాను. వేసిన తర్వాత ఆయిల్ వేసాను కదా, కొంచెం చింతకాడ, దాంతోపాటు గోంగూర. ఎంత అవదు ఇది, మనం అనుకున్నంత ఏం అయిపోదు. ఇది మగ్గిపోతే ఇంత బాటిల్ అవుతుంది అంతే. ఈ గోంగూర లేకుండా మాకు తద్దుల్లో గోంగూర పచ్చడి ఖచ్చితంగా ఉండాలన్నమాట. గోరింటాకు గోంగూర పచ్చడి తద్ది భోజనాలకి ఉండాలన్నమాట. ఇది ఏడాదంతా ఉంటుంది, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కాలితే అప్పుడే కూడా మనం ఆడుకోవచ్చు అన్నమాట. నేనైతే మొత్తం మెత్తగానే రుబ్బేస్తాను. ఇదిగోండి ఇదంతా వేసేసి ఆయిల్లో దోరగా వేపేద్దాం. కరెంట్ పోయిందండి. మీకు వీడియోలోకి ఎలా కనపడుతుందో నాకు తెలియదు కానీ చిన్నడా ఎలా ఉంది? లైట్ వేసావా? ఇదిగోండి ఇలాగా మగ్గ పెట్టేయాలన్నమాట. ఈ మగ్గ పెట్టేసింది మనం పక్కన పెట్టేయాలి. కరెంట్ పోయింది కాబట్టి ఇది లోపల చల్లారాలి కదండి. వేడి మీద అయితే మళ్ళీ వాటర్ అనేది వచ్చేస్తుంది, తేమ అనేది. కాబట్టి మనం ముందు బాగా ఆయిల్లో మగ్గ పెట్టేసిన తర్వాత కొంచెం మెత్తగా ఇలా అయిపోవాలి. ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం.
ఇలా అయితే నలగవేమో, ముక్కల కింద పోయవలసింది. ఇంకా 250 గ్రాములు వేయట్లేదండి, చూసి వేసుకుందామని. ఎందుకంటే 350 గ్రాములు వచ్చింది కదా గోంగూర, కాబట్టి ఇది ఒక 200 వేసుకుంటే సరిపోతుంది. ఒక 50 గ్రాములు ఆఫ్ చేద్దాం అనుకుంటున్నాను. కావాలితే అప్పుడే కారం సరిపోలేదనుకోండి, అప్పుడే చూసి యాడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి, కావాలితే అప్పుడే మిక్సీ పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికైతే అండి కొద్దిగా సాల్ట్ వేసి పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను, ఉప్పు కూడా వేసేస్తున్నాను. పచ్చిమిర్చి, ఇవి ఒక 50 గ్రాములు ఉంటాయి అనుకుంటున్నాను. కొద్దిగా ఇది మెంతు పొడి, జీలకర్ర మెంతులు వేయించుకున్నాం కదండి, ఇది పూర్తిగా చల్లారిపోవాలన్నమాట. ఇది చల్లారిన తర్వాతే మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పెడదాం. ఇదిగోండి, మనం గ్రైండర్లో కలితే గ్రైండర్లో వేసుకోవచ్చు, ఎంతో లేదు కదా అని నేను మిక్సీ పట్టేసాను. అంత గ్రైండర్ ఎందుకు, గ్రైండర్ రుబ్బే అంత పచ్చడి లేదు కదా అని ఇంకొక తిప్పితే మెత్తగా రుబ్బుకుంటే సరిపోతుంది అండి. మెత్తగా గ్రైండ్ చేసాను, కొంచెం బరగ్గా ఉంచాను అనమాట, ఎక్కువ కాదు. ఇంక ఇది మనం రోట్లో రుబ్బుకుంటే ఎలా ఉంటుందో అలా అన్నమాట. ఉప్పు కూడా సరిపోకపోతే ఇప్పుడు ఉప్పు వేసాను. కారం అయితే ఉంది, ఘాటు వస్తుంది. ఎల్లుల్లిపాయలు వేస్తే అండి, పుల్ల పుల్లగా ఉండే పచ్చట్లో ఎల్లుల్లిపాయలు వేసుకుంటే ఆ పులుపు పీల్చి తింటే బాగుంటుంది. నేను ఎంతో చేయలేదు కాబట్టి 3 కట్టలకు మాత్రమే చేశాను. 3 కట్టలు అంటే మాకు ఇటు సైడ్ 3 కట్టలు అన్నమాట. నేను 200 గ్రాములు వేసాను. ఓ 50 గ్రాములు పచ్చిమిర్చి పక్కన పెట్టేశాను. కానీ పడుతుంది ఆ కారం తినండి, కానీ మా పచ్చడి కొంచెం ఘాటుగా ఉన్నాయి కాబట్టి నేను కొంచెం ఘాటు తగ్గించే రుబ్బానమాట పచ్చడి అయితేనే. ఇదిగోండి, పట్టేస్తుంది నాన్న 50 గ్రాములు కూడా, కానీ కారం మరీ ఎక్కువైతుంటే తినలేకపోతున్నారు కదా మీరు, గోల్ చేస్తున్నారు, అందుకనండి కొంచెం తగ్గించాను. కానీ కారం తినచ్చండి, అంటే తినచ్చంటే మళ్ళీ మీరే అలాగని మళ్ళీ మీరే ఇలాగ అంటున్నారని మీకు డౌట్ రావచ్చు. నేనేమంటున్నానంటే, కొందరు కారం ఘాటుగా ఎక్కువ తింటారు, మేము సమానంగా తింటామన్నమాట. అది ఏమైనా ఒక రవ్వ ఎక్కువైంది అనుకోండి, అవతల కారం అనిపించదు. ఇప్పుడు మా ఆడపడుచుగారాలకు అసలు మేము వేసుకునే కారం పెద్ద నథింగ్, వాళ్ళు ఇంకా ఎక్కువ తింటారు. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కాబట్టి 250 గ్రాములు వేసేసుకోవచ్చు మీరు. 350 గ్రాములు గోంగూరకి 250 గ్రాములు పండుమిర్చి వేసేసుకోవచ్చు. నేను కొంచెం తగ్గించాను అంతే మాట. ఇదిగోండి, ఎల్లుల్లిపాయలు ఒలిచేసాను. ముందుగా ఒలిచిన ఎల్లుల్లిపాయలని వేయించేద్దాం దోరగాని. మిగతా ఏమో ఇదిగోండి ఇలాగా. ఇప్పుడే ఇందులో జీలకర్ర, మెంతు పొడి చేసి పెట్టాను. కొంచెం ఎల్లుల్లిపాయలు చితకొట్టేసాను అనమాట, కచ్చబెచ్చ. టేస్ట్ బాగుంటుందండి, సువాసన చాలా బాగుంటుంది అన్నమాట, అందుకని అలా చేసుకున్నాను. ఇదిగోండి ఆవాలు వేసేస్తాను. ఇందులో మీరు మినపప్పు వేసుకోవచ్చు, శనగపప్పు వేసుకోవచ్చు, మీ ఇష్టం. నేను ఇంకా ఏం వేయట్లేదు అన్నమాట, జీలకర్ర ఆవాలు మాత్రమే వేస్తున్నాను. ఇంకా దోరగా వేగాలి అవి. ఎండుమిర్చి వేసేస్తాను. కరివేపాకు, ఇంగువ, మెయిన్ ఇంగువ ఉండాలండి. ఇంగువ తగినంత. నేను తక్కువ పచ్చడి కాబట్టి తాలింపు పెట్టేసుకుంటున్నాను. మీరైతే కొంచెం బరగబరగ్గా ఆడుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు తాలింపు పెట్టుకోవచ్చు. కొద్దిగా టమాటా పచ్చడి ఎలా తాలింపు పెట్టానో అలాగా ఇంత మీరు పెట్టుకోవచ్చు, ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇది ఎంతో కాదు కాబట్టి మాకు అయిపోతుంది. ఇదిగోండి, జీలకర్ర కూడా వేసేసాను. ఒకసారి దోరగా వేగనిద్దాం. కొద్దిగా పసుపు వేద్దాం, కొంచెం చిటికెడు పసుపు, పచ్చడి చేస్తాం కాబట్టి. నాన్నగారు అప్పటికప్పుడు పెడతారన్నమాట బంతుల్లోకి, భోజనాల్లోని. అప్పటికప్పుడు గోంగూర పచ్చడి అనుకోండి, ఫాస్ట్గా పెడతారు కదా, అలాగా గోంగూరని నూనెలోనే మగ్గబెట్టేస్తారు, మెత్త కాటుకులాగా. నువ్వు పప్పు వేసి చేస్తారు, కారం వేసి, బాగుంటుంది అది కూడా.
ఆంధ్ర స్టైల్లో గోంగూర పండుమిరపకాయ పచ్చడి రెడీ అయిపోయింది. వదిన గారు పండుమిరపకాయ పచ్చడి పెట్టేటప్పుడు పచ్చిది రుబ్బేసిన తర్వాత బాగా సలసల మరిగే నూనెతోటి ఆవిడ ఎంత పచ్చడి పెట్టేవారండి మా వదిన గారు అయితేనే. నాకు అసలు మేము కలిపేవాళ్ళం అన్నమాట. ఆవిడ వేడి వేడి మరిగిపోయిన నూనె పోస్తూ ఉంటే ఇంత సేవండి దాంట్లోకి ఇంచుమించు 30 కేజీలు ఉంటుందో మరి 50 కేజీలు ఉంటుందో పేస్ట్ మాట పండుమిరపకాయలు పచ్చడి. ఆ ఎల్లుల్లిపాయలు వలవడం ఒక ఎత్తు మాట. మేము ఆ కాసి నూనె పోస్తూ ఉంటే కలుపుతూ ఉండేవాళ్ళం. అసలు ఆ సెకకి అందులో ఉన్న చమాయింపు ఏమైనా ఉంటే పోవాలన్నమాట. మరి పండు మిరపకాయలు అంటే వాటర్ వస్తుంది కదా, కొంచెం పచ్చి ఉంటుంది కదా. అసలు ఆ రోజులే నాకు ఇప్పటికీ గుర్తు వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆ హడావిడిలో కాకుండా వెళ్ళినప్పుడు చూడాలండి. అసలు నలుగురు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాము, మంచి హడావిడిగా బాగుంటుంది. ఇదిగోండి పచ్చడి అయితే అయిపోయింది. హారిక కాలేజ్ నుంచి ఇప్పుడే వచ్చింది. ఏం పచ్చడి అనేది దానికి చెప్పలేదు కానీ ఆకలి అంది. సరేలే నేను కొత్త పచ్చడి అది రెడీ చేశాను, తింది కానీ టేస్ట్ చేయన్నాను. అది ఫ్రెష్ అప్ అయి వచ్చింది. నేను ఈ లోపల పచ్చడి కలుపుతాను. మా చిన్నాను కూడా రమ్మన్నాను, కలుపుతాను. చూడండి నా నోట్లో లాలాజలం ఊరిపోతుంది స్మెల్కి. ఏదైనా పచ్చళ్ళు అంటే పచ్చళ్ళే అండి. ఆంధ్ర స్టైల్లో పచ్చళ్ళు అయితే మటుకి చాలా బాగుంటుంది. పనసపొట్టు కూర, పనసపొట్టు కూడా పులిహోర తాలింపుతో చేస్తారు. అది ఆంధ్ర వాళ్ళకి సొంతం. అంత బాగుంటుంది. ఇదిగోండి హారిక టేస్టీ ఇన్స్పెక్టర్స్ వచ్చేసారు. ఒక్కొక్కరు టేస్ట్ చేసి చెప్తారు. పట్టుకొచ్చేయ. ఉప్పు అది సరిపోయిందో లేదో చెప్పండి. గోంగూర పచ్చడి కదా, గోంగూర ఇంకోటి మిరపపళ్ళు. తెలిసిపోయింది, బాగానే తెలిసిందే. నేను అసలు చెప్పలేదు నీకు. ఫ్లేవర్స్ తెలిసిపోతున్నాయి. అవునా? అందులో అడిగంతా కారం ఉంది, ఉండాలి. నెయ్యి వేసుకుని తింటేనే కారం అవుతుంది. అంత కారం ఏమీ లేదులేవమ్మా, ఇలా ఉండాల్సిందే. నేను ఇంకా కారం తక్కువనే చెప్పాను. కొంచెం అదే పచ్చిమిర్చి కారం కదమ్మా, కొంచెం తెలుస్తుంది. మరి అంత ఘాటేం లేదు. లేదు, ఘాటేమీ లేదు. ముందు పచ్చడితో పోల్చుకుంటా పిల్లలు కదండి అలా అంటారు కానీ ఘాటేమీ లేదు. బాగుంది, చాలా బాగుంది. ఒక్క ముద్దతో నేనే ఆగేటట్లేను. పచ్చిమిర్చి కొంచెం కంప్లీట్గా నలగకుండా తొక్కల కింద ఉంది కదమ్మా, అది నవ్వుతున్నప్పుడు చాలా బాగుంది పచ్చడి. చాలా బాగుంది పచ్చడి. కానీ తినిపించేసి ఉంటే ఇంకా బాగుంది. ఫీల్ మిస్ అయింది. ఏంటి ఫీల్ మిస్ అయింది నాకు. తినిపించాలా? అయితే ఇదిగో నా ముద్ద రండి, నీకు కూడా పెట్టేస్తాను. నేనైతే ఆగనండి, ఇంకా నాకే ఇది చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా నాకైతే బాగా నచ్చింది. మా వాళ్ళకి స్పైసీ అంటున్నారు కానీ అంత స్పైసీ లేదు. మీరు వేసేసుకోండి. లేదు, అంత కారం ఏమీ లేదు. బాగుంది. బాగుంది గోంగూర పచ్చడా మజాగా. నెయ్యి వేసుకుంటే ఇంకా ముద్దల్లో ఇంకా లాగించేస్తారు అన్నమాట. ఇంకా పచ్చడి ఇది సంవత్సరం సరిపడగా ఏమి ఉండదు. పండు మిరపకాయలు ఉన్నాయని గోంగూర తెచ్చి పచ్చడి చేశాను. అదే మన వాళ్ళు పెట్టినట్టు కామెంట్, ఇంట్లో మసాలా ముద్ద ఉందని వంకాయలు తెప్పించినట్టు. అటే చూడు నేను. మరి నువ్వు అలా చూడటం చూసి నేను కూడా ఫోటో ఏమో చెప్పి నేను చూస్తున్నాను. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. మా వీడియో వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్లో చాలా జరుగుతూ ఉంటాయి. కొన్ని మాత్రమే మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాం మేము. బాయ్ అండి. ఇంకా ఇదేమాట ఈరోజు అయితే. మీరు చెప్పండి మన వాళ్ళకి. చెప్పారు కానీ నువ్వు కూడా. అది అక్కర్లేదే, బాయ్ చెప్పండి చాలే. బాయ్ అండి.